నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. కేటీఆర్ గారు చాలా విధిగా ఒక ఊగిపోతూ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఫ్రీ బస్సులు ఇంకా అది ఆ మహిళలకే తెలుసు, ఆ బస్సుల డ్రైవర్లకే తెలుసు. ఆ డ్రైవర్లు ఉన్నటువంటి డ్రైవర్ల సీట్ల నుంచి బస్సులోకి ఎక్కుతారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, ఆ కిటికీల నుంచి ఎక్కుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటి అంశం మీద ఇప్పటికి మనం గమనించినట్లయితే కనీసం ఒక 50-25 సార్లు ఆయన ప్రస్తావించి ఉంటారు కావచ్చు నాకు తెలిసి. అయ్యా నీ కళ్ళకు కనిపించేది ఆ కొట్టుకునే వాళ్ళు, లేకపోతే ఆ కిటికీల నుంచి దూరే వాళ్ళు తప్పితే మంచిగా బస్సు ఎక్కేటోళ్ళు కనిపించరు కావచ్చు. ఎందుకంటే మీ దృష్టి అలాంటిది కదా, ఆ దృష్టి అనేది అలాంటిది. నిజానికి కేటీఆర్ గారు ఈ మహిళల బస్సు చెప్పినప్పుడు కవిత గారు, మరి మీరు స్టార్టింగ్ నుంచే మహిళలకు ఏది జరిగినా మహిళా బిల్లు విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయాలలో కావచ్చు, మహిళలకు చాలా ముందుండి నడిపిస్తూ ఉన్నారు, వీటన్నిటి మీద పోరాటం చేస్తూ ఉన్నారు, మహిళా సమస్యల మీద నిక్కచ్చిగా నిలబడి ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. మరి మహిళలకు బస్సు విషయంలో కూడా, ఫ్రీ బస్సు విషయంలో కూడా ఏ రోజు అసలు మీ నోట్ల నుంచి ప్రస్తావించినటువంటి విషయమే జరగలేదు. ఆ నెగిటివిటీ విషయాలు కూడా పాజిటివ్గా మలుచుకొని చెప్పేటువంటి అంశంలో కూడా ఇంతవరకు కూడా దృష్టి పెట్టింది లేదు. అదే ప్రియాంక గాంధీకి ఏ హక్కు ఉంది వీడికి రావడానికి అని మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వెవరు, నీకే హక్కు ఉంది, ఎంత చదువుకున్నావు నువ్వు? బ్యూటీ పార్లర్ చదువు, నీకు ఎంపీ మళ్ళీ అది కూడా దిక్కు లేకపోతే ప్రజలు ఓడగొడితే మీ అయ్యా ఎమ్మెల్సీ చేసిండు నిన్ను, ఇది నీకున్న డెసిగ్నేషను. నువ్వు పోయి పార్లమెంట్లో మాట్లాడుతా అంటే ఇక్కడ పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళందరూ చేతులు కట్టుకొని నిలబడాలి. నువ్వు తప్ప తెలంగాణలో ఎవ్వరు మహిళలు లేరు, నీకు తప్ప ఎవరికి బతుకమ్మ పేర్చడం చేత కాదు, నీకు తప్ప ఎవరికి సంస్కృతి లేదు, నీకు తప్ప ఎవరికి సంప్రదాయం పాటించడం తెలియదు అన్నట్టు మీరు బిహేవ్ చేస్తారు. నిజానికి మాట్లాడుకుంటే అది మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ప్రియాంక గాంధీ గారి కుటుంబ నేపథ్యం చూసుకుంటే త్యాగాల కుటుంబం. గాంధీ ఎక్కడి నుంచి వాళ్ళ స్టార్టింగ్ నేపథ్యం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు ఏ రోజు పదవుల కోసం ఆశపడేటువంటి విధి కానీ రోజులు కానీ మనం చూడలేదు. రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రియాంక గాంధీ గారి కృషి కీలకంగా ఉంది గెలుపులో, కాంగ్రెస్ పార్టీ గెలుపులో. ఇదంతా చూసి ఇవన్నీ చూసి కూడా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆమెతో పోల్చుకుంటే సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది, ప్రియాంక గాంధీ గారి కాలుగోటికి కూడా నువ్వు సరిపోవు. అది రియల్ 100% నిజమే అది. అండ్ నువ్వు కూర్చొని మాకు డిసిప్లైన్ ఉంది, మేము కాంగ్రెస్ వాళ్ళ లెక్క కాదు, మేము ఏది పడితే అది డిసైడ్ కాము అని అంటే దానికి కూడా సమాధానం ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, ఎవరు వచ్చినా కూడా ఎదగడానికి ఒక అవకాశం అనేది ఇస్తారు. మరి మీదట్లా కాదే, మీదంతా దొరపాలన, ఏది చెప్తే అది వినాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి, కలెక్టర్లను కూడా కాళ్ళ కాడ పెట్టుకున్నటువంటి సంస్కృతి మీది. కాంగ్రెస్ పార్టీలో అది కాదు కదా. కింద ఉన్నటువంటి ఈరోజు వెడమ బొజ్జు ఎవరు, ఒక స్టూడెంట్ లీడర్ ఆయనను తీసుకో ఈరోజు ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టిరు. మీ పార్టీకి చేతనవుతుందా? మీకు చేతనవుతుందా? నువ్వు మాట్లాడుకుంటే ఏం మాట్లాడినావు? కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు 22 కుటుంబాలకు సీట్లు ఇచ్చింది. ఎప్పుడు తెల్లారి లేస్తే రేవంత్ రెడ్డి మాది కుటుంబ పాలన అని ఏడుస్తాడు అంటున్నవే. 22 కుటుంబాల నుంచి 5 మంత్రులైనటువంటి చరిత్ర ఉందా? మీ లెక్క కొడుకు, మీ హరీష్ రావు, నువ్వు, మీ అన్న ఇంకా ఉద్యోగాలు ఇప్పించుకోవడు, మీలాక మొత్తం అలా కూర్చొని ఫామ్ హౌస్లు కట్టించుకొని కుక్కలకు షెడ్లు, బ్యాడ్మింటన్లకు షెడ్లు, ఇటలీ నుంచి ఫర్నిచర్, నువ్వు పేరుకు బొట్టు పెడతావు కానీ అది కూడా ఏ నుంచో తెచ్చుకున్నటువంటి వైనాలు. వాచ్ ఒక 20 లక్షలు, బుర్జు ఖలీఫా ఒక ఫ్లాట్ నీకు. ఇదంతా ఏంది మరి? దయ్యాలు వేదాలు వలిస్తున్నట్లేదు కదా. నువ్వు ప్రియాంక గాంధీ గురించి మాట్లాడడం, మీ అన్న దానికి సపోర్ట్ ఇచ్చి నువ్వు చేసే లిక్కర్ దందా, నువ్వు లిక్కర్ రాని ఆ పేరాలు పడిపోయింది ముద్ర. నువ్వు మళ్ళీ ప్రియాంక గాంధీ గురించి, మహిళలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీల్ అయితే వీళ్ళు నిన్ను సమర్థించడం. నీకు అంత చేతనైతే, నిజంగా నీకు అంత రాజకీయ చతురత, అంత ఏదో ఇది చేయాలని, మహిళలకు ఏదో చేయాలని అనుకుంటే ఫ్రీ బస్సు విషయంలో కొన్ని సూచనలు ఇవ్వండి. అరే ప్రభుత్వం అన్నప్పుడు ఒడిదుడుకులు అనేది జరగడం చాలా సహజం. మీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాల కంటే పెద్ద ఏం కాదు ఇది. మీరు చేసినటువంటి హత్యలు, భూ కబ్జాల కంటే, మీరు చేసినటువంటి దరిద్రాల కంటే అతిపెద్ద దరిద్రం ఏం కాదు ఇది. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా సూచనలు వేయడంలో తప్పు లేదు. అప్పుడు కదా మీ మేధావితనం అనేది బయటపడేది. ఇలాంటి కుటుంబ పాలనకి ఇచ్చిరు, కేసీఆర్ ఇంకో 6 నెలలు వస్తాడు, మీ ప్రభుత్వం పడిపోతుంది. ఇదంతా 10వ తరగతి చదివిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినట్టు బ్యూటీ పార్లర్ నడుపుకునేటోళ్ళకి ఎంపీలుగా కూర్చోబెడితే ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలందరికీ కూడా ఇది తెలుసుకోవాలి. ఏ దిక్కు లేక దీన్ని ఆపడానికి కొన్ని రోజుల సమయం పడితే ప్రజలకు నెగిటివిటీ అనేది ఫామ్ అవుతుంది, ఎంపీ ఎలక్షన్లో థ్రెట్ ఏర్పడుతుంది అనేటువంటి విషయంగా కోర్టుకు పోవడం జరిగింది. ఇదే కాదండి, ఊర్లల్లో
ఏం ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి పోయి కరెంట్ ఆఫ్ చేయడాలు, ఒక అర్ధగంట ఆడ కూర్చోవడం, ఇలాంటి చిల్లర పనులు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా చేస్తుంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు వీళ్ళు చేసిన ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ రాదు, మీకు రైతు బంధు రాదు, ఏమీ రాదు అని చెప్పుకునేటువంటి నిజాలు చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పైసలు ఇచ్చి మేనేజ్ చేయడం. ఇవి కోర్టులో కేసులు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జనాలకు తెలియదు వీళ్ళు కేసు వేసి ఆపుతున్నారు అన్నటువంటి విషయాలు. అక్కడ నెలల తరబడి అక్కడ విచారణకు రాదు. అది ఈ ఆగే ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ఇలాంటివి చేయొచ్చు, మీడియా విధంగా ముందుకు పోవచ్చు, సోషల్ మీడియాలో మనదైనటువంటి పాత్ర పోషించవచ్చు అనే దిశగా ముందుకు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల మీద వాళ్ళకు ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఉన్న పనులు అయితే ఇవి కావు. జబర్దస్త్ స్కిట్లు చూసిర్రా మీరు? జబర్దస్త్ స్కిట్లలో వేసినట్టు ఆటోళ్ళని తీసుకొచ్చుడు, పెట్రోల్ పోసిచ్చుడు, అలా కెమెరాలు పెట్టుకొని తిరుగుడు. మనోళ్ళకి ఐటీ శాఖ మంత్రి కాబట్టి కొంచెం ఆ మాత్రం టెక్నాలజీ వాడతారు. నిజానికి బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆయన చదువుకున్న చదువులు లేవు అంత ఆలోచించడానికి, వాళ్ళకు రాజకీయంగా పైకొచ్చిరు తప్పితే. నిజానికి ఆటో డ్రైవర్లకు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లకు కావచ్చు, అంతకు ముందు మనం ఇవన్నీ విన్నాం. రేవంత్ రెడ్డి గారు పిలిచి మాట్లాడడం, ఆటో యూనియన్ వాళ్ళతో మీటింగులు పెట్టడం, దానికి వాళ్ళు ఒప్పుకోవడం, కొన్ని బీమా సంస్థలతో టైఅప్ చేయడం, 12,000 రూపాయలను వాళ్ళకి చేయూతగా అందించడం, వీటన్నిటికీ ఒప్పుకున్నాక కూడా ఇవన్నీ రాద్ధాంతాలకు తెరలేపడం అనేది ఎట్లా చూడాలి మనం? ఇవన్నీ స్కిట్లు కావు. ఇవి గంగవ్వతో ఒక స్కిట్ చేయడం, అక్కడ ఎంత సోషల్ మీడియాని యూజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో ప్రతి దానికి యూజ్ చేస్తున్నారు. అది అంత మంచిది కాదు. 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడతామని నువ్వు బహిరంగంగా చెప్పినావు, కానీ నువ్వు 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినా కూడా అన్ని కథలు పడతారన్న విషయం అందరికీ తెలుస్తుంది.